నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? సాయి కుమార్. ఏం చేస్తుంటారు? నేను ఎంసీఏ ఎక్కడన్నా ఉండేది అక్కడ? ఇక్కడనే వారస్ లోకలేనా? లోక్. ఎట్లుందన్న వారాసి కూడా పరిస్థితి? అంటే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కదా, అంటే డెవలప్మెంట్ పరంగా చూస్తూ ఉంటే ఎట్లుంది ఏరియా పరంగా? గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో మంచిగా ఉన్నాయి అన్న. గత ప్రభుత్వంలో ఏదైతే శాంక్షన్ అయిన రోడ్లు అవన్నీ ఉన్నాయో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కాలేవు. మన గవర్నమెంట్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అవుతున్నాయి. రోడ్స్ ఇస్తున్నాం. కావాలంటే బీదల్ బస్ ఏరియాలు చూడొచ్చు, మన సీతాఫల్ మండి ఏరియా, అన్ని ఏరియాలలో రోడ్స్ పడుతున్నాయి. ఇప్పుడు వర్షాకాలం ఉంది కాబట్టి హైడ్రా టీమ్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. వర్షం ఆ మాన్యువల్స్ క్లీనింగ్ కానీ ఇది కానీ ఫ్లడ్స్ రాకుండా ఏమి రాకుండా బస్తీలు మునగకుండా చాలా మంచిగా చేస్తున్నారు అన్న. ప్రజాపాలన అని చెప్పేసి 6 గ్యారెంటీస్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఏంటన్నా అమలు అవుతున్నాయా? ఎట్లుంది ప్రజల్లో, పబ్లిక్ అన్న? వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు రేవంత్ రెడ్డి గారి అనాలిసిస్ ప్రకారం మన రాష్ట్ర అప్పు 3 లక్షల కోట్లే అని చెప్పేసి తెలిసింది. కానీ మా రేవంత్ రెడ్డి గారు తోడుకుంటూ తీస్తే సంవత్సరానికి 8,22,000 కోట్ల అప్పు ఉందని చెప్పి తెలిసింది. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్పులలో ఉంది. ఎక్కడవో నయా పైసా ఓడతలేదు. దానివల్ల ఒక్కొక్కటి డిలే అవుతుంది కానీ ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తున్న కొద్దీ 9,000 కోట్లు రైతు భరోసా కానీ, 6,000 కోట్లు పెండింగ్ గవర్నమెంట్ రిటైర్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కానీ 100 రోజులలో 6,000 కోట్లు వేస్తామన్నారు. 6,000 కోట్లు వేస్తారు. 15,000 కోట్లు వేస్తారు. ఇప్పుడు పెన్షన్లు కూడా స్టార్ట్ అయినాయి. ఈ మంత్ ఎండింగ్ వరకు అప్లికేషన్స్ పెట్టుకుంటే పెన్షన్స్ కానీ ఏది కానీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అడిషనల్ 1,00,000 పెన్షన్లు ఏవైతే ఫేక్గా తీసుకోవడం అవన్నీ ఫిల్టర్ చేసి అడిషనల్ 2 లక్షల కొత్త పెన్షన్లతోని మంచిగా ఉంది. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఇందిరమ్మ ఇళ్ళలు అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టారు. ఇంతకుముందు డబల్ బెడ్రూమ్ అని పెట్టి ఎట్లుండే అన్న అసలు? ఇంతకుముందు ప్రభుత్వంలో వచ్చేటియా ఇప్పుడు వస్తున్నాయి? ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో సీతాఫల్ మండిలో కానీ చిల్కలూడ కానీ డబుల్ బెడ్రూమ్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కట్టినవి. కానీ పద్మారావు గారు పంచలేకపోయారు. మా సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆడమ్ సంతోష్ అన్న గారు సీతాఫల్ మండిలో 30 డబుల్ బెడ్రూమ్లు ఉండే టీఆర్ఎస్ హయాంలో కట్టినవే. కట్టి పంచలేక దీనమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి క్యాండిడేట్కి లిస్టు బేసిస్ పైన ఇచ్చిర్రు. ఇప్పుడు చిల్కలూడ పిఎస్ గల్లీలో కూడా 207, 214 ఫ్లాట్లు ఏమో ఉన్నాయి. అవి కూడా మా కాంగ్రెస్ హయాంలోనే ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో అందరూ అది దోబిఘాట్ ఉండే, ఆ దోబిఘాట్ వాళ్ళకి ఇంకా లిస్టు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ హయాంలో కట్టి వాళ్ళు పంచలేకపోయినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నాం. సో ఎట్లుంటుంది అని అంటే రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సికింద్రాబాద్ ఏరియాలో కావచ్చు, మెయిన్గా ఈ సీతాఫల్ మండి వారాసిగూడ ఏరియాలో ఎట్లుంటుంది? ఎవరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి? రూలింగ్ పార్టీ కాబట్టి ఆబ్వియస్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ముందు ఆ పాత దాంట్లో చూస్తే 5 డివిజన్లు కాస్త 8 అయినాయి. 8 కాంగ్రెస్ కొడుతుంది అని చెప్పి మా. సో అంటే ఎట్లుంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అనే కాన్సెప్ట్ రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఉంటుంది కాబట్టేసి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఇన్ఛార్జ్ లాగా వాళ్ళని రూలింగ్ పార్టీ కాబట్టి ఎమ్మెల్యే లాగా పెట్టేసేసి ఇంకా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు చాలా పెద్ద డెవలప్మెంట్ కార్యక్రమాలు అవుతున్నాయి. ఇంతకుముందు ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే పర్ఫార్మెన్స్ ఎట్లుండే ఇక్కడ? కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ నా ఏరియా వాళ్ళ టైంలో వాళ్ళు మంచిగా చేసినారన్న. ఇంకా చాలా కానీ పెండింగ్లో ఉండే, చాలా పెండింగ్ ఉంది. ఇప్పుడు 100 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు, కట్టలేరు, ఆపేసారు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే కొత్త కాంట్రాక్టర్ని ఇచ్చేసి ఆ పనులు స్టార్ట్ చేసినాం. ఇప్పుడు KG to PG అన్నారు. చెట్టు కింద స్కూల్ అని చెప్పి సీతాఫల్ మండి చాలా ఫేమస్ స్కూల్. దాంట్లో 900 స్టూడెంట్స్ ఉండే అన్న. కొత్త స్కూల్ కడతామని చెప్పి అది ఎక్కడికక్కడికి నేలమట్టం చేసేసి కాంట్రాక్టర్ రాక ఉట్టి బేస్మెంట్ వేసి ఆపేసినారు. అంత హీనమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు కడితే స్టూడెంట్స్ అనేటోళ్ళు చదువుకుంటారు, బాగుపడతారు. వాళ్ళందరూ ఒక్కొక్క దగ్గర డైవర్ట్ అయిపోయారు. వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూటీ లేకుండా అయిపోయింది. సో ఎట్లుంటుంది అన్న? ఈ రాష్ట్రంలో ఇప్పుడు సర్ ప్రక్రియ ఒకటి జరిగింది, ఏంటి దాని మీద ఒక ఒపీనియన్ ఏందన్న? అంటే యంగ్ జనరేషన్గా ఏం చెప్తారు దానికి సంబంధించి? సర్ ప్రక్రియ అనేది చాలా మంచిది. ఏంటంటే ఫేక్ ఓట్స్, బోగట్స్ ఓట్స్ అన్నీ పోతున్నాయి, డబుల్ ఉన్నవి అన్నీ పోతున్నాయి. మేము SIR వర్క్ చేసాము. ఇప్పుడు ఉన్న దాంట్లో 70 లక్షల చిల్లర ఓట్లు ఏవైతే పోయినాయో వాళ్ళని కూడా మళ్ళీ ఫ్రెష్గా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నాము. డబ్బులునే తీసేసిన దానికి మనం అయితే ఏం చేయలేము. అవి ఒక 80 lakhs చేంజ్ ఏమో ఉన్నాయి. అవన్నిటికీ కూడా మాకు ఇవాళ కూడా మీటింగ్ ఉంది SIR ఫేజ్ 2ది.
దానివల్ల కొత్త ఓట్లు వచ్చేసి అన్ని మంచి అవుతాయి. ఎట్లుంటుందంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీకి ఏమైనా అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ నాయకులు మళ్ళీ మాదే అధికారం అంటారు. అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కావచ్చు ఇట్లాంటి రాష్ట్రాల్లో వచ్చి నెక్స్ట్ తెలంగాణ అని అంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మాదే అధికారం అంటుంది. రేవంత్ రెడ్డి గారు ఎట్లాగో 10 సంవత్సరాలు నేనే అంటాను. సో ఎట్లుంటుంది, ఎవరికి అవకాశాలు కనిపిస్తాయి? అన్న ఏది ఏమైనా 2034 వరకు రేవంత్ రెడ్డి సీఎం అన్న. 2034 ఏది ఏమన్నా కూడా ఆయన చాలా డౌన్ టు అర్త్ మనిషి అన్న. ఆయనకి ఫైనాన్షియల్లీ ఉన్నా కూడా చాలా డౌన్ టు అర్త్ మనిషి. ప్రతిదీ ఆయన స్కూలింగ్ కానీ ఇంటర్ కానీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కానీ అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటూ వచ్చిండు. నేను ఫేస్ చేసే ప్రాబ్లం ఏ పిల్లలు ఫేస్ చేయొద్దు. గవర్నమెంట్ స్కూల్ అనేది టోటల్లీ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మార్చడానికి 10 ఏళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా సీఎం గారు ఉంటారు అన్న. దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు ప్రజాపాలన పేరు మీద ప్రజల్ని మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ అని చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. సో మళ్ళీ మేమే గెలుస్తాం, జిహెచ్ఎంసీ కూడా మాదే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్లుంటుంది మరి కమింగ్ ఎలక్షన్స్ కావచ్చు, ఈ పోటీ ఎట్లా ఉండొచ్చు? ఏ విధంగా మోసం చేస్తారో వాళ్ళు చెప్తే మేము సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం అన్న. ఎలాంటి విధమైన ఉండని. ఇప్పుడు 20,000 కోట్ల రుణమాఫీ చేసిరు అన్న. సిటీ ప్రజలు ఎమ్మెల్యే ఎలక్షన్లో నమ్మలేరు. ఎంపీ ఎలక్షన్లో కూడా మాకు మంచి 8 సీట్లు వచ్చినాయి. ఊర్లలోకి వెళ్ళి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు ఊర్లల్లో ప్రతిదీ సోలార్ ఇవి పెట్టడం కానీ, ఫ్రీ కరెంట్ 200 యూనిట్లు కానీ, ప్రతిదీ స్కీమ్ అనేది ఎక్స్పోజ్ సోషల్ మీడియా మొత్తము ఇప్పటికీ ప్రతిదీ షేడ్స్ ఉండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫేవర్లోనే ఉంది. ఏది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫేవర్లో లేవు. అట్లా ఉండడం వల్ల పబ్లిసిటీ అనేది అవ్వట్లేదు. రేషన్ కార్డులు ఉన్నాయి, సన్న బియ్యం ఉంది. సన్న బియ్యం ప్రతి రాష్ట్రం ఏ రాష్ట్రంలో చూసుకున్నా సన్న బియ్యం అనే కాన్సెప్ట్ లేదు. అది బయట చూసుకుంటే మనకు 60 నుంచి 70 రూపాయలు కిలో బియ్యము. ఆ బియ్యం తింటున్నారు. 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఉంది. చాలా స్కీమ్స్ ఉన్నాయి, లేవనే కాదు. రుణమాఫీ ఉంది, రైతు భరోసా పెంచారు, ఫ్రీ బస్సు మీకు అందరికీ తెలియదు ఏంటంటే ఇప్పటి వరకు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి 10,000 కోట్లు గవర్నమెంట్ ఆర్టీసీకి చెల్లించింది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు డైలీ 60 లక్షల మంది తిరుగుతారు. దాంట్లో 35 లక్షల మంది మహిళలు ఒట్టి హైదరాబాద్ సిటీలోనే తిరుగుతారు. అది అందరికీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏం ట్రెండింగ్ చేస్తారంటే ఆ బస్సులో కొట్టుకోవడము, జెంట్స్కి సీట్స్ దొరకడం అని అంటుంది. కానీ ఇప్పుడు ఆర్టీసీ లాసెస్లో ఉన్నది కాస్త సర్ప్లస్లకు అయ్యి 1000 నుంచి 1,500 కోట్ల ప్రాఫిట్లలో ఉంది. గత ప్రభుత్వం చూసుకొని ఆర్టీసీని ప్రైవేటైజ్ చేద్దామన్న దానికి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఆర్టీసీ ప్రజెంట్ ప్రాఫిట్లోకి ఉంది. అది కూడా వీలైనంత తొందరగానే గవర్నమెంట్లోకి మార్చి చేస్తారు. ఎట్లుంటాయి రాబోయే రోజులలో సికింద్రాబాద్లో ఎమ్మెల్యే చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటుందా, మార్పు ఉంటుందా? కంపల్సరీ అన్న. కాంగ్రెస్ నుంచి విజయం వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్లో కంపల్సరీ. మాకు రీసెంట్గా సర్వేస్ అయిన అనాలిసిస్ ప్రకారం కూడా చెప్తున్నాం. ఒక ఆఫ్ పోలింగ్ స్టేషన్ అంతా డిఫరెన్స్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవడానికి. మీరు కావాలంటే మీ యూట్యూబ్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు చాలా సర్వేస్లలో. నెక్స్ట్ గవర్నమెంట్లో అయితే ఎమ్మెల్యే సీట్ ఖచ్చితంగా కాంగ్రెస్ కొడుతుంది సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ. ఓకే.